నూతన చరిత్రకు కుప్పం నుంచి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శారీరక వ్యాయామం కోసం ఈ సైకిల్ వినియోగించాలని, ఈ సైకిళ్ల ద్వారా పర్యావరణం మెరుగుపడుతుందని తెలిపారు. సంజీవని ప్రాజెక్టు కుప్పంలో ప్రారంభించామని, అందరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు సంజీవని తీసుకొచ్చామన్నారు. మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే బాధ్యత తమదన్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. డ్వాక్రా మహిళలకు ఈ సైకిళ్లు పంపిణీ చేశారు. అంతకుముందు శివపురం నుంచి ప్రజావేదిక వరకు ఈ సైకిళ్ల ర్యాలీ చేపట్టారు. 35,000 రూపాయల విలువైన ఎలక్ట్రిక్ సైకిళ్లను 11,000 రూపాయల రాయితీపై లబ్ధిదారులకు అందించారు. ఒకే రోజు 5,555 ఈ సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం కొనుగోలుదారులతో కలిసి తన సొంత ఇంటి నుంచి ప్రజావేదిక వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చంద్రబాబు పాల్గొని దాదాపు 4 కిలోమీటర్లు ఈ సైకిల్పై వచ్చారు. 5,555 ఈ సైకిళ్లు పంపిణీ చేపట్టి చిత్తూరు జిల్లా గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గిన్నిస్ రికార్డు పత్రాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ అందుకున్నారు. అనంతరం కుప్పం తులసీనాయనపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి మాట్లాడారు. కుప్పంలో 5,555 ఈ సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని అన్నారు. గిన్నిస్ రికార్డు వచ్చిందని కాదు, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఇంటిపై ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతోనే సైకిల్కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చని, ఈ సూపర్ సైకిల్ పైసా ఖర్చు లేకుండా దూసుకు వెళ్తుందన్నారు. సైకిల్కి ఓటేశారు, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాం అని సీఎం పేర్కొన్నారు. సంజీవని ప్రాజెక్టు కుప్పంలో ప్రారంభించామని, అందరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు సంజీవని తీసుకువచ్చామన్నారు. మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే బాధ్యత తమదన్నారు. రాష్ట్రం మొత్తం సంజీవని ప్రాజెక్టును జయప్రదం చేస్తామని తెలిపారు. ఎక్కడికి పోవాలన్నా 45, 50, 60 కిలోమీటర్ల వరకు ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. రెండోది, ₹1 ఒక్కసారి సైకిల్ కొంటే ఇంకా ₹1 ఖర్చు లేదు. అంతా కూడా మీ ఇంటి పైన ఉత్పత్తి అయ్యే కరెంటుతోనే మీ సైకిల్ ఛార్జ్ చేసుకుంటే ₹1 ఖర్చు లేకుండా నేరుగా బస్సు అయితే బస్ స్టాండ్లో దిగుతుంది. కానీ సైకిల్ అయితే మీరు చూశారు, నేరుగా స్టేజ్ దగ్గరికి వచ్చేసారు. కారు అయితే అక్కడ దిగాలి. మీరు అనుకున్న ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు, మీ ఇంట్లోకి రావచ్చు. దొడ్డిదారులైనా పర్వాలేదు, చిన్న చిన్న దారులైనా పర్వాలేదు, ఎక్కడికైనా దూసుకెళ్లేది ఈ సైకిల్. అదే సూపర్ సైకిల్. ఆ రోజు మీరు సైకిల్ కోటేశారు. ఈరోజు అభివృద్ధి ఏంటో చేసి చూపించింది ఆ సైకిల్. ఈరోజు మీ జీవితాల్లో ఒక నూతన ఎనర్జీ, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను ప్రతిరోజు చెప్పినా కూడా దానివల్ల ఫలితం లేదు. కానీ అప్పుడప్పుడు మనం ఆలోచించకపోతే మంచి జరిగే ఇది రాదు. ఒక ఉదాహరణ, భూమి మీది, ఆ దానిపైన హక్కు మీది. 5 ఏళ్ళు ఏం జరిగింది? మీ తాత ముత్తాత ఇచ్చిన భూమి పైన ఎవరి ఫోటో వేసుకున్నారు? తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. ఎవరు ఫోటోనాయని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. భూమి మీది ఫోటో అయింది. ఏం చెప్పాలో నాకైతే ఇప్పుడు అంటాడు, నా పాలసీయే బెటర్ అంట, ఆయన పాలసీయే కరెక్ట్ అంట. ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా దానికి సూటబుల్గా తయారు చేసే బాధ్యత, మీ ఇంటికి తెచ్చే బాధ్యత తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. అయితే మీలో కూడా చైతన్యం రావాలి. నేను చెప్తే ఈయన ఇట్లే మాట్లాడతాడులే, మేము ఇట్లే ఉంటాంలే అంటే కుదరదు. అందుకే నేను అడుగుతున్నా, ఇప్పటికి ప్రారంభించి కొన్ని రోజులైంది. చిత్తూరు మొత్తం పెట్టాం, రాష్ట్రం మొత్తం చేస్తున్నాం. 2026 ఈ సంవత్సరంలో రాష్ట్రం మొత్తం సంజీవని ప్రాజెక్ట్ని జయప్రదం చేసే బాధ్యత మాది. తిరుమల శ్రీవారిని ప్రధానంగా నమ్మే ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ లడ్డు వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదలరని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. కల్తీ లడ్డు వ్యవహారాన్ని అంతిమంగా నడిపించిన వారెవరో తేలాల్సిందే అన్నారు. కుప్పం పర్యటన ముగించుకుని వచ్చాక కల్తీ లడ్డు వ్యవహారంపై సీరియస్ చర్యలు తీసుకుంటారని తెలిపారు. దేవదేవుడి విషయంలో పాపం చేసి సంబరాలు చేసుకోవటానికి వైఎస్ఆర్సీపీకి సిగ్గుండాలని మండిపడ్డారు.
దేవదేవుడి విషయంలో పాపం చేసి సంబరాలు చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీకి సిగ్గుండాలని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి క్లీన్ చిట్ రాలేదని, ఆ పార్టీ చేసుకునేది అసత్య ప్రచారమేనని ధ్వజమెత్తారు. స్వామివారి లడ్డు పవిత్రత కాపాడేందుకు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టిందని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ వచ్చి రావడంతోనే పకడ్బందీ నిబంధనలను సడలించి కల్తీకి బీజం వేసిందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే 2022లోనే సీఎఫ్టీఆర్ఐ నెయ్యి పేరిట సరఫరా అయిన పదార్థాల్లో జంతు అవశేషాలు ఉన్నాయని నిర్ధారించిందని మంత్రి వెల్లడించారు. ఆ నివేదికను నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొక్కిపెట్టడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తిరుమలలో ప్రక్షాళన కొనసాగించాల్సిందేనని తేల్చెప్పారు. కల్తీ లడ్డు వ్యవహారంలో ఇంకా చాలా అంశాలు బయటకు రావాల్సి ఉందని వెల్లడించారు. కొవ్వు అవశేషాలు ఉండే అవకాశం ఉంది. ఉన్న ఈ శాంపులో ఎన్డీడీబీ రిపోర్టు చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ నే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎన్డీఏ సమావేశంలో చెప్పారు. చెప్పాలా లేదా? ఇంత సెన్సేషనల్ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రజల ముందు చెప్పాలా లేదా? లేకపోతే 2022లో ఇచ్చినటువంటి రిపోర్ట్ లాగా తొక్కి పెట్టాలా? ఇవాళ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి బాధ్యతను ఆయన తీసుకుని ఆయన అందులో వీళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు అనేటువంటిది ఆయన ఒక ఇంటర్నల్ మీటింగ్ లో దాన్ని స్పష్టం చేశారు. చేసింది నిజమా కాదా అనేటువంటిది ఇవాళ సిట్ రిపోర్ట్ ను చూస్తే తెలుసు. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది, జంతువులు కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్ లో చెప్పారు? ఇందులో పశువుల కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్ లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా. నేను ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్ లో ఏదైతే చెప్పారో వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక ఎన్డీడీబీ ఇచ్చింది. దాని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు. సీఎం చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలు సంస్కారహీనంగా ఉన్నాయని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వంలో బూతుల మంత్రులుగా ముద్ర వేయించుకున్నందుకే ప్రజలు వారిని చిత్తుగా ఓడించారని, ఆ ధోరణి వల్లే వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని యార్లగడ్డ విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. అంబటి రాంబాబు సంస్కారహీనంగా మాట్లాడారని మండిపడ్డారు. అంబటి అసలు అన్నం తింటున్నాడా లేక గడ్డి తింటున్నాడా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో బూతుల మంత్రులుగా ముద్ర వేయించుకున్నందుకే ప్రజలు వారిని చిత్తుగా ఓడించారని, ఆ ధోరణి వల్లే వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని యార్లగడ్డ విమర్శించారు. ముఖ్యమంత్రి వంటి గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అంబటి చేసిన రోత వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైసీపీ నాయకులు తమ నోటిని అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా తెలుగు భాష మర్యాదలను మంటగలుపుతూ అసభ్యకరంగా మాట్లాడే వారిని అరికట్టేందుకే ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని యార్లగడ్డ సూచించారు. సమాజంలో ఇటువంటి ధోరణి పెరగకుండా ఉండాలంటే ముఖ్యమంత్రిని దూషించిన అంబటి రాంబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రిగా ఈ రాష్ట్రానికి కొన్నాళ్లు మంత్రి పదవి కూడా ఎలగబెట్టిన అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. కనీసం అవి ఉచ్చరించడానికి కూడా వీల్లేని భాష వాడిని అంబటి రాంబాబు తక్షణం అరెస్ట్ చేయాలి. లేదంటే ఇలా ప్రతి ఒక్కడూ మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితి. అలాగే వైసీపీ నాయకులు ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు కానీ తెలుగు భాషను మాత్రం దారుణంగా మాట్లాడే పరిస్థితి వైసీపీ దిగజారిపోయింది. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మొన్న అన్పార్లమెంటరీగా వాడు వీడని మాట్లాడటం, ఆవు చేలో మెత్తే దూడ గట్టును మెత్తదలాగా ఇలా చేయటం చాలా బాధాకరం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేశా. అప్పుడు కూడా నా ప్రత్యర్థి చంద్రబాబు గారిని విమర్శిస్తే నేను వైసీపీలో ఉండే ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించా. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తిట్టారు, మీ సతీమణి తిహార్ జైలుకి వెళ్తుందని చెప్పాడు, అయినా మీరు పార్టీలోకి తీసుకున్నారు కానీ నేను రాజీ పడనని చెప్పా. నేను వైసీపీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాట అనలా. కానీ ఆ రోజే నేను
ముఖ్యమంత్రి గారికి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా దీన్ని ఖండిస్తే మీ స్థాయి మీ హైట్ పెరుగుతుందని మీడియాలో చెప్పారు. కానీ అదే రోజు చెప్పా ఐపీసీ సెక్షన్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది, బూతులు మాట్లాడే వాళ్ళ మీద కొత్తగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది, లేకపోతే తెలుగు భాష ప్రమాదకర పరిస్థితుల్లోకి తెలుగు భాషని తీసుకెళ్లే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే ఒక చట్టం చేస్తే తప్ప తెలుగులో బూతులు మాట్లాడి తెలుగు భాషను ఎట్టబడితే అటు మాట్లాడి మీడియాకి సెన్సార్ ఉండదు కాబట్టి ఏది వాగితే అది వాగి లైవ్లో చెప్పేసి తర్వాత వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాం అంటాం కూడా పరిపాటైపోయిన ఈ రోజుల్లో తెలుగు భాషని బూతులు మాట్లాడే దాని మీద కొత్తగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని. క్రీస్తు తల్లి అయిన మేరీమాతను గౌరవిస్తే దేవుడి అనుగ్రహం తప్పక లభిస్తుందని విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలకతోటి జోసెఫ్ రాజారావు తెలిపారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో గుణదల మేరీమాత మహోత్సవాలను అశేష భక్తకోటి క్రమశిక్షణతో నిర్వహించుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక తల్లిగా నీరాజనాలు అందుకుంటున్న ప్రముఖ పుణ్యక్షేత్రం నగరంలోని గుణదల లూర్దు మాత 102వ మహోత్సవ నవదిన ప్రార్థనలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, మోన్సిన్యూర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ గాబ్రియేలు, పుణ్యక్షేత్రం రెక్టర్ ఏలేటి విలియమ్స్ జయరాజ్, ఫాదర్లు మరియన్న తోట, సునీల్ రాజు తదితర గురువులు గుణదల పుణ్యక్షేత్రం ప్రధాన చర్చి వద్ద మేరీమాత పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం క్రైస్తవ సోదరులు కొవ్వొత్తులు చేతపట్టుకుని యేసుక్రీస్తును స్మరించుకుంటూ గుణదల కొండపైకి నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం బిషప్ తెలగతోటి రాజారావు భక్తులకు సందేశం ఇస్తూ భారతదేశ వ్యాప్తంగా గుణదల మాత పుణ్యక్షేత్రం భక్తుల విశ్వాస శిఖరంగా వెలుగొందుతోందని అన్నారు. క్రీస్తు తల్లి అయిన మేరీమాతను గౌరవిస్తే దేవుడి అనుగ్రహం తప్పక లభిస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ విధంగానే జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వచ్చే భక్తుల సంఖ్య కూడా ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది. అంటే ఆ తల్లి మీద చాలామందికి నమ్మకం, అదేవిధంగా వాళ్ళ విశ్వాసం కూడా ఎక్కువ పెరుగుతుందని దీని భావం. ప్రతిసారి ఏదన్నా పండుగల ఇటువంటి పండుగ వచ్చినప్పుడు మనం చూసేది ఎవరంటే ఆపదలో ఉన్నవాళ్ళు, వాళ్ళ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, లేకుంటే వాళ్ళకి అవసరాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ వస్తూ ఉంటారు. కానీ భక్తులు మామూలుగా ఉన్న భక్తులు ఉంటారు. క్రైస్తవులు, కథోలిక ధర్మంలో ఉన్న క్రైస్తవ భక్తులు వాళ్ళందరికీ ఈ పండుగ అంటే మక్కువ. వాళ్ళలో ఒక విధమైన మనసులో ఒక ఆశ, దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఫాదర్ మువ్వల ప్రసాద్, డాక్టర్ విలియం జయరాజు మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11 తేదీల్లో మేరీమాత మహోత్సవాలను అశేష భక్త కోటి క్రమశిక్షణతో నిర్వహించుకుని ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మతాలకు అతీతంగా సుమారు 10 లక్షల మంది భక్తులు తరలివస్తారని తెలిపారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర దర్శనానికి వచ్చే భక్తుల మదిలోని కోరికలు ఆర్థిక, కుటుంబ, ఉద్యోగం ఇలా అనేక సమస్యలు తప్పక నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారని తెలియజేశారు. డిసెంబర్ నాటికి కొత్త చర్చి నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. 9 రోజుల పాటు జరిగే నవదిన ప్రార్థనలో లూర్దు మాతా తిరునాళ్లకు భక్తులను సంసిద్ధులను చేస్తామని చెప్పారు. కుటుంబానికి ఒక తల్లి ఉంటే లోకమంతటికి తల్లిగా దేవుడు తన తల్లిగా మరియ తల్లిని ఇవ్వటం ఒక విశిష్టత. ఆమె ధన్యురాలు. బైబిల్లో ధన్యత అంటే పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదానికి, పరిపూర్ణమైనటువంటి దీవెనకు గుర్తుగా ఉంది. మానవులలో ఎవ్వరూ కూడా ఇలాంటి పరిపూర్ణమైనటువంటి దీవెన పొందలేరు. కానీ ఒక మరియమ్మ గారు మాత్రమే ఈ దీవెన పొందింది. దేవుని తరువాత రెండవ వ్యక్తిగా మేము మరియ తల్లిని చాలా గొప్పగా ప్రశంసిస్తూ ఉంటాం. ఆమె మానవ మాతృరాలుగా ఉంది, దేవుని యొక్క తల్లిగా ఉంది. వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు గద్దె అనురాధ తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుత రాజకీయ నాయకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి స్థాయి లేని వ్యక్తిగత దూషణలకు దిగటం వైకాపా రాజకీయ సంస్కృతి ఎంత దిగజారిందో స్పష్టంగా చూపుతోందని ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమేనని, కానీ
వ్యక్తిగత అవమానాలు, నీచ పదజాలం రాజకీయంగా అంగీకరించదగినవి కావని గద్దె అనురాధ స్పష్టం చేశారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు ముందు ఆయనే కాకుండా వాటిని అడ్డుకోలేని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వైకాపా ఎదుర్కొన్న ఘోర పరాజయానికి ప్రజలను నిందించడం పూర్తిగా హాస్యాస్పదమని, ఆ పార్టీ పతనానికి పూర్తి బాధ్యత వైకాపా నాయకులదేనని గద్దె అనురాధ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో వైసీపీ నేతలు అనుసరిస్తున్న బూతు రాజకీయాలకు చోటు లేదు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొప్పన భవకుమార్ స్పష్టం చేశారు. సంస్కారహీనంగా అసభ్యకరమైన అశ్లీల పదజాలంతో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుపై తక్షణమే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ ఆధ్వర్యంలో శనివారం పటమట ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర టీడీపీ నాయకులతో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అంబటి రాంబాబు చిత్రపటాలను చీపురుతో కొట్టి దగ్ధం చేశారు. అనంతరం టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, టీడీపీ యువ నాయకుడు గద్దే క్రాంతి, రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి పటమట పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై ఏసీపీ దామోదర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ మాట్లాడుతూ ప్రజలు చేత్కరించుకున్న వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని, సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వాడిన అసభ్య పదజాలం అంబటి నీచత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాకుండా గూండాలు, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు అంతు తేల్చే వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ నిద్రపోరని హెచ్చరించారు. అంబటి రాంబాబు ఒక సైతాన్ అంటూ వైసీపీతో పాటు ఆ పార్టీ నాయకులు చరిత్రహీనులుగా మిగలటమే కాకుండా కాలగర్భంలో కలిసిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. డ్యామ్ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి ఆడి ఈ రోజు చంద్రబాబు అనే స్థాయికి వచ్చాడా, ఆడిని అర్జెంటుగా అరెస్ట్ చేసి అతన్ని చంద్ర చెప్పులతో కొట్టాలని చెప్పి ఎక్కడ బజార్లో కనపడితే అక్కడ తెలుగుదేశం కార్యకర్త చెప్పు తీసి కొట్టాలని ప్రతివేశంలో కోరుకుంటూ మేము పనవాడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 8 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి అమ్మడరాబా వంతు తేల్చే వరకు నిద్రపోవం. యేసుక్రీస్తు మతంలో సైతాన్లని ఉంటారు. ఆ జాతికి చెందిన టైపుగా సైతాను అందరు కొడతారు. మన మేరీ మాత గుడి ఇట్లా వాటిల్లో కొంతమంది ఉంటారు. ఆ టైపు వ్యక్తులు వాళ్ళు అందరూ మతం వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, ప్రతి మతం వాళ్ళు, హిందూ మతం కానీ మేము మేరీ మాతను పూజిస్తాను. నేను కూడా ఎటువంటి పరిస్థితుల్లో మేరీ మాతను కూడా నేను ఎటువంటి పరిస్థితుల్లో పూజిస్తూ ఉంటా. మాకు కూడా ఎంతో బాధేస్తుంది. మేరీ మాతను పూజించినా, వెంకటేశ్వరాన్ని పూజించినా, అల్లాని పూజించినా వీళ్ళు మాట్లాడే వాక్యులకి అంతు పంతు లేని వాక్యులు మాట్లాడుతూ ఎవరిని పడితే వాళ్ళు దూషిస్తూ వాళ్లే పిచ్చిన అదేదో అంటారు చూడండి, కాలం కర్మం కలిసినాకేదో సమాజంలోనో గడ్డిలోనో కలిసిపోయారంటారు చూడు, అట్లా కలిసిపోయే దశ వాళ్ళకి వచ్చిందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ జీవితంలో ఆ పార్టీ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహించే పార్టీ కానీ ఏది అసలు అనేది అసలు వచ్చే 2029 నాటికి పూర్తిస్థాపితం అయిపోతుందని ప్రపంచం మొత్తం కూడా వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు కీర్తిస్తూ ఉంటే సంస్కారం లేనటువంటి, సంస్కారం తెలియనటువంటి, సభ్యత లేనటువంటి వ్యక్తి వాళ్ళ అనరాని మాటలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని అనటం వాళ్ళ పార్టీ శ్రేణుల్లో మరి వాళ్ళు అనుకోనటువంటి ఆవేశం వాళ్ళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఒక దశ దిశ దాన్ని మార్పు తీసుకురావాలని 24 గంటలు శ్రమిస్తున్నటువంటి నాయకుడిని వాళ్ళ నువ్వు విమర్శించడం, నువ్వు తోలనాటడం వాళ్ళ ఇది సిగ్గుచేటైన చర్య. మీకు 2024లో 11 సీట్లు ఇవ్వటమే ఈ రాష్ట్రంలో ప్రజలు చేసినటువంటి తప్పు. మీరు ఇలాగా పనికి మాలిన మాటలు, ఇలా సంస్కారం లేని మాటలు తిడతా ఉంటే రాబోయేటటువంటి రోజుల్లో 11 గారి కింద పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోవటానికి 29లో సిద్ధంగా ఉండండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా తగ్గిపోయిందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మాదక ద్రవ్యాల బారిన యువత పడకుండా వారిని చైతన్యపరిచే దిశగా ఈగల్ టీం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళా పోలీసులు ఇందులో భాగస్వాములై ప్రజలను జాగృతం చేయటం ముదావహమని అన్నారు.
డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సైకిల్ యాత్ర 4వ రోజున మాచవరం పోలీస్ స్టేషన్ నుంచి గంగిరెద్దుల దిబ్బ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీసీపీ మురళీకృష్ణ, సెంట్రల్ ఏసీపీ దామోదర్, మాచవరం సీఐ డివి రమణ, ఇతర సిబ్బంది పాల్గొని గంగిరెద్దుల దిబ్బలో నివసించే కాలనీవాసులకు మాదక ద్రవ్యాల పట్ల కలిగే అనర్థాలను తెలియపరిచారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలను వినియోగించే బొమ్మ అంటూ కాలనీవాసులు, విద్యార్థులతో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రమాణం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల పట్ల యువతను జాగృతం చేసే ఉద్దేశంతో పోలీసు శాఖ ఈగల్ టీం ద్వారా సైకిల్ యాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు. డ్రగ్స్పై దండయాత్ర పేరిట జరుగుతున్న ఈ సైకిల్ యాత్ర 4వ రోజుకు చేరిందని, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి సాగుపై దృష్టి సారించి ఎక్కడా ఒక అంగుళంలో కూడా గంజాయి సాగు జరగకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. మహిళా పోలీసులు ఇందులో ఎంతో చురుగ్గా పాల్గొనడం ఉదాహరణమని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం డ్రగ్గుతో అతాకుతలం అవుతూ ఉంది. గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల, వాళ్ళు అసలు విషయాల్లో శ్రద్ధ పెట్టకపోవటం వల్ల డ్రగ్ ఇవాళ ఒక పసిపిల్లడి చెంత కూడా చేరే పరిస్థితి ఏర్పడింది. స్కూల్ పిల్లలు కూడా చాక్లెట్ రూపాన డ్రగ్స్ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల డ్రగ్స్ను అరికట్టాలి, డ్రగ్స్ మీద దండయాత్ర చేయాలని చెప్పి ఒక ఈగల్ టీంని ఏర్పాటు చేసి ఉన్నతమైన అధికారులు దాంట్లో భాగస్వాములుగా చేసి వారందరి చేత కంట్రోల్ చేయబడతా ఉందని చెప్పడానికి ఒకటే ఒక ఉదాహరణ. గతంలో ఎక్కడ చూసినా గంజాయి మొక్కలతో వేలాది ఎకరాలు నిండిపోయిన సందర్భం. ఈ రోజున ఒక్క గజం స్థలంలో కూడా గంజాయి మొక్క లేని పరిస్థితి ఈ రోజున ఈగల్ టీం చేసిన ఘనత, అది మనందరం కూడా ఆహ్వానించాలి. అదేవిధంగా ఇతర దేశాల నుంచి వచ్చే డ్రగ్స్, కొకైన్ అలాంటి మహమ్మారి డ్రగ్స్ను కూడా అరికట్టడానికి, వాళ్ళు చైతన్యపరచడానికి మన ఎన్టీఆర్ జిల్లాలో మరీ ప్రత్యేకంగా మన సిపి గారు రాజశేఖర్ బాబు గారి నాయకత్వంలో ఇది ఒక ఉద్యమంలాగా ఏర్పాటు చేసి గత 4 రోజుల నుంచి ప్రజలు కూడా దీన్ని స్వీకరిస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి తమ కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, లేకపోతే పొరుగు వాళ్ళు కానీ ఎవరు కూడా దీని బారిన పడకుండా, పడినా వారిని రక్షించుకోవడానికి మేమందరం కూడా 12వ పీఆర్సీ చైర్మన్ను తక్షణం నియమించాలని, 29% ఐఆర్ ప్రకటించాలని తదితర ఆర్థిక డిమాండ్లు సాధన కోరుతూ ముఖ్యమంత్రి గారికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు. 12వ పీఆర్సీ కమిషనర్ను నియమించకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర నష్టానికి గురవుతున్నారని తెలిపారు. నగరంలోని ఎంజీ రోడ్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం మాట్లాడుతూ 2023 జూలై 1 నుండి 12వ పీఆర్సీ ఉద్యోగ ఉపాధ్యాయులకు అమలు కావాల్సింది ఉందని, కానీ ఇంతవరకు సీఆర్సీ కమిషనర్ను నియమించలేదని, దీనివల్ల సుమారుగా 3 సంవత్సరాల పీఆర్సీ సదుపాయం ఉద్యోగ ఉపాధ్యాయులు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇప్పటికీ 12వ పీఆర్సీ కమిషనర్ను నియమించకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర నష్టానికి గురవుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు సకాలంలో డీఏలు, మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పారని, 11వ పీఆర్సీలో గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేసిందని, ఆర్థికపరమైన నష్టానికి గురిచేసిందని, కొత్త ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆశించారు. కానీ ఆ ఆశ అడియాసగా మిగిలిపోతుందని సందేహం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి లక్షలాది పోస్ట్ కార్డు కార్యక్రమం చేయాలనేటువంటిది యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. దీనిలో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ, మంత్రులకందరికీ కూడా కార్డు క్యాంపెయిన్, దాంతోపాటుగా మెమోరాండాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో 2011వ పీఆర్సీ అంతా కూడా నష్టదాయక పీఆర్సీ అనేది ఉద్యోగులు, ఉపాధ్యాయులు భావిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థికపరమైన బెనిఫిట్స్ వస్తాయని ఆశపడ్డాం. కానీ ఆశ ఈరోజు అడియాస అయింది. అందుకోసమని ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 12వ పీఆర్సీ చైర్మన్ నియమించాలనే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, 2017లో ఇచ్చినటువంటి 57 మెమో ఏదైతే 2004 కంటే ముందు నియామక ప్రక్రియ పూర్తయ్యి 2004 తర్వాత నియామకం పొందిన ఉపాధ్యాయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పాత పెన్షన్లోకి తీసుకురావాలని, హెల్త్ కార్డులు అమలు చేయాలని, అలాగే అందరికీ కూడా పాత పెన్షన్ అమలు చేయాలని, 4 డిఏలు ఇవ్వాలనేటువంటి డిమాండ్స్ మీద కూడా మేము పెద్ద ఎత్తున పోరాట కార్యాచరణ ప్రకటిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ఇచ్చింది. మా ప్రభుత్వం అధికారంలో రాగానే పీఆర్సీ ఇస్తాము, ఐఆర్ ఇస్తాము, డిఏలు పెండింగ్ లేకుండా సకాలంలో డిఏలు ఇస్తాము, మెడికల్ బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు సకాలంలో చెందిస్తాము, రిటైర్ అయ్యే వాటికి
గ్రాట్యుటీ చెల్లిస్తాము, పెన్షన్ సకాలంలో చెల్లిస్తామనేటువంటి అన్ని హామీలు కూడా ఆచరణలో చూస్తే ఏ ఒక్కటి కూడా కార్యరూపం లేదు. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనేటువంటి ఉద్దేశంతో లక్షలాది పోస్టు కార్డుల యొక్క క్యాంపెయిన్ని ఉద్యోగులు ఉపాధ్యాయులతోటి నిర్వహిస్తా ఉన్నాం. అందువల్ల ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తక్షణం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో పీఆర్సీకి సంబంధించినటువంటి కేటాయింపులు చేయాలనేటువంటిది. మాజీ మంత్రి పేర్ని నానిని అడ్డుకునే స్థాయి బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్కు లేదు అని ఎన్టీఆర్ వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు మార్తా శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో కూటమి పార్టీలు అమలు చేయలేని వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నగరంలోని గుణదల వైసీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షులు మార్తా శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మార్తా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షుడు అవినాష్, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రాచగుల రమేష్ యాదవ్ ఆదేశాల ప్రకారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్ అనే వ్యక్తి మంత్రి పార్థసారథిపై పేర్ని నాని వ్యాఖ్యలు చేశారని 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని, లేకుంటే అడ్డుకుంటామని హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మారేష్ అనే వ్యక్తి ఏ పార్టీలో ఉంటారో తెలియదన్నారు. గడిచిన 14 నెలల కాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వారిపై అనేక కేసులు పెట్టారని, వాటిని మారేష్ అనే వ్యక్తి కనీసం నోరెత్తి ప్రశ్నించలేదని అన్నారు. ఎన్నికల ముందు కూటమి పార్టీలు తప్పుడు వాగ్దానాలు చేసింది. బీసీ 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదు అని మార్తా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పార్థసారథి గారి మీద ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు పేర్నాని గారు చేయలేదు. అయినా మీకు ఆ స్థాయి లేదు. ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఎన్నో పార్టీలు మారి ఏ పార్టీలో ఎక్కడ ఉంటారో తెలియని మీరు పేర్నాని, మా మాజీ మంత్రి పేర్నాని గారు అడుగునే స్థాయి మీకు లేదు. మరి మీరు బీసీ సంఘం అధ్యక్షులుగా ఉండి ఈ రాష్ట్రంలో ఈ గడిచిన 18 నెలల కాలంలో ఎన్నో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, ముఖ్యంగా బీసీల పైన అక్రమ కేసులు పెట్టి ఎంతోమంది నిర్బంధానికి ఈ కూటమి ప్రభుత్వంలో గురయ్యారు. బీసీ మాజీ మంత్రి బీసీ మహిళ మీద గతంలో దాడి జరిగితే మీరు ఎందుకు ఖండించలేకపోయారు? అంటే వీరందరూ బీసీలు కాదా? విజయవాడ నగరంలో సుమతి శతకం చిత్ర యూనిట్ సందడి చేసింది. బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అని తాను హీరోగా తొలిసారి నటించిన సుమతి శతకం చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని, ఈ చిత్రాన్ని అఖిలాంధ్ర ప్రేక్షకులు వీక్షించి తనను ఆశీర్వదించాలని హీరో అమర్దీప్ చౌదరి కోరారు. సుమతి శతకం చిత్ర ప్రమోషన్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని పార్క్ అండ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అమర్దీప్ చౌదరి మాట్లాడుతూ తన కెరీర్ రామ అనే పేరుతోనే మొదలైందని, ఈ చిత్రంలో కృష్ణ పేరుతో తన క్యారెక్టర్ ఉంటుందని తెలిపారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారని, షూటింగ్ సమయంలో గాయాలైనా వెనుకాడకుండా కష్టపడినట్లు తెలిపారు. ఇందులో మంచి కామెడీతో పాటు డివైన్ ఎలిమెంట్స్, సస్పెన్షన్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయని తెలియజేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో ఈ సినిమాతో నిరూపించుకుంటానని అన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. అందరూ చూసి మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవిస్తారని కోరుకుంటున్నాను. మంచి సినిమా, మంచి వినోదం ఉంది, మంచి దైవత్వం కూడా ఉంది. ఇందులో మీరందరూ ఎంటర్టైన్ అవుతారు. ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేకోకుండా ఇంచ్ బై ఇంచ్ ప్రతిదీ మీరు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జనవరిలో ఆగిపోయిన నవ్వులు అక్కడి నుంచి కొనసాగాలని చెప్పి ఫిబ్రవరిలో 6వ తారీఖున మీ ముందుకు వస్తున్నాము. సో మా అందరినీ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనంతరం హీరోయిన్ శైలి చౌదరి మాట్లాడుతూ సుమతి శతకం చిత్రంలో తన క్యారెక్టర్ పూర్తిస్థాయి గ్రామీణ యువతిగా ఉంటుందని, తనకు అమరుకు మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు, కుటుంబ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అన్నారు. ఈ సినిమాలో అమర్దీప్ చాలా చక్కగా నటించారని, ఆయనను చూసి తాను కూడా నటించడం నేర్చుకున్నట్లు చెప్పారు. విజయవాడ నగరం చాలా అద్భుతంగా ఉందని, తనకు విజయవాడ రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం హాస్య నటుడు టేస్టీ తేజ మాట్లాడుతూ హీరో అమర్దీప్ తనకు ఇష్టమైన స్నేహితుడని, ఆయనతో కలిసి ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా కోసం అమర్ ఎంతో కష్టపడ్డాడని, షూటింగ్ సమయంలో తన చేతికి గాయమైందని, ఆ గాయానికి ఇప్పుడు సర్జరీ కూడా అవసరమైందని చెప్పారు. అమర్ ఈ చిత్రంలో చాలా అద్భుతంగా నటించారని, ఈ చిత్రాన్ని ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వెల్ క్లైమాక్స్ ఎవరు ఊహించలేని విధంగా ఉంటాయని, ప్రతి ప్రేక్షకుడు ఈ చిత్రాన్ని చూసి సంతోషంతో బయటికి వస్తారని ఆయన తెలియజేశారు. సినిమాకి తన డెడికేషన్తో కష్టపడి ఒక మంచి ప్రాజెక్ట్ని మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాం.
అండ్ నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క సక్సెస్కి బేసం వేసింది మా డైరెక్టర్ గారు. ఎప్పుడైతే ఆ స్టోరీ లైన్ అనేది ఆయనకి తట్టిందో అదే సక్సెస్. ఓపెన్గా చెబుతున్నానండి, ఇప్పుడు దాకా ఎవరైనా కానీ చాలా చోట్ల మీరు క్లైమాక్స్ని గెస్ట్ చేయలేరు, విలన్ తెలుసుకోలేదు అవన్నీ అంటూ ఉంటారు. అదేం లేదు, ఇంటర్వెల్ని ఎవరో గెస్ట్ చేయలేరు. 1:10 నిమిషాలకి ఇంటర్వ్యూలు వచ్చింది, 9 నిమిషంలో కూడా ఆ లాస్ట్ 1 మినిట్ ఏమైంది అనేది మీరు అస్సలు గెస్ట్ చేయలేదు. అదే ఈ సినిమాకి ఆయువు పట్టు. ట్రైలర్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ చిన్న చిన్న హింట్స్ ఉంటాయిలే కానీ డీకోడ్ చేయాలి అది మీరే. బట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి ఈ మూవీని చూసి మా అందరినీ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.